హలో రెస్టారెంట్, కెఫే అండ్ క్యాంటీన్ ఓనర్స్. మీరందరూ ప్రదీప్ బ్రాండ్కు మరియు ప్రదీప్ మిల్క్ బాయిలర్కి చూపిస్తున్న సపోర్ట్ అండ్ ట్రస్ట్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ మీ కిచెన్స్లో టీ ప్రిపేర్ చేసే సమయంలో కానీ, పాలు వేడి చేసే సమయంలో కానీ ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టీ కన్సిస్టెంట్గా టేస్ట్ రాకపోవడము, పాలు పొంగిపోవడము, టీ మాస్టర్ మీద మనందరం ఎక్కువగా డిపెండ్ అవ్వడము, ఇలాంటి చాలా సమస్యలకి ఈ వీడియో మీకు చక్కటి పరిష్కారం చూపుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుజిత్. ఈరోజు ప్రదీప్ బ్రాండ్ నుంచి కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ప్రదీప్ స్క్వేర్ మిల్క్ బాయిలర్ విత్ మెష్. ఇది మనం క్యాంటీన్, కెఫే, రెస్టారెంట్స్లో ప్రతిరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు చక్కటి పరిష్కారం. ఇప్పుడు మీరందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ మన ప్రదీప్లో మిల్క్ బాయిలర్ ఉంది కదా, ఇప్పుడు ఈ కొత్తగా ఈ మిషన్ ఎందుకు లాంచ్ చేశారని. ప్రదీప్ రెగ్యులర్ మిల్క్ బాయిలర్లో మనం పాలు మాత్రమే వేడి చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కొత్తగా లాంచ్ చేసిన స్క్వేర్ మిల్క్ బాయిలర్లో మనకి ప్రదీప్ నుండి ఒక టీ మెష్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెషిన్ని మనము మెష్ వాడి టీ ప్రిపేర్ చేసుకోవచ్చు, మెష్ లేకుండా దీన్ని మిల్క్ బాయిలర్ లాగా వాడవచ్చు. మనం ఈ ప్రదీప్ నుండి వచ్చిన ఈ మెష్ వాడి మనం టీ ప్రిపేర్ చేయడానికి ఉంటుంది. ఈ మెష్ లేకుండా దీనిని నార్మల్గా మిల్క్ బాయిలర్ లాగా యూజ్ చేయడానికి ఉంటుంది. ఈ మెషిన్ మనకి స్క్వేర్ డిజైన్లో రావడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ మనకి వెరీ అఫోర్డబుల్ రేట్లోనే ఈ మెషిన్ మనకి లభిస్తుంది. ఇప్పుడు మనందరం ఫేస్ చేసిన ప్రధాన సమస్య స్కిల్డ్ మ్యాన్ పవర్. కానీ ఈ మెషిన్ వాడడం వల్ల మనం స్కిల్డ్ మ్యాన్ పవర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనం డైరెక్ట్గా ఓనర్ కానీ, లేదు అంటే ఎనీ అన్స్కిల్డ్ మ్యాన్ పవర్, కొత్తగా అనుభవం లేని వాళ్ళతో కూడా ఈ మెషిన్ ఈజీగా యూజ్ చేసి మనం ప్రతి కప్లో కూడా సేమ్ టేస్ట్, కన్సిస్టెన్సీ కస్టమర్కి ఇవ్వగలం. ఈ మెషిన్లో మనం మిల్క్ ఎలా వేడి చేయాలి, టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ మెషిన్లో మిల్క్ ఎలా వేడి చేయాలనేది చూద్దాము. సో ఇందులో మనకి 7 లీటర్ మిల్క్ కంటైనర్ ఉంది. సో ఈ మెషిన్లో మనం మ్యాక్సిమం 5 లీటర్స్ మిల్క్ వేడి చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ మెషిన్ మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. ఈ మెషిన్లో మనం ఫస్ట్ అవుటర్ బాడీ మొత్తం కూడా వాటర్తో రీఫిల్ చేయాలి. మెషిన్కి మనకి వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. సో ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ మనకి పై వరకు వచ్చే వరకు మనం వాటర్ ఫిల్ చేయాలి. వన్స్ మనకు వాటర్ ఫుల్ లెవెల్ నిండాక మనం మెషిన్ స్విచ్ ఆన్ చేయాలి. సో ఇప్పుడు మెషిన్ ఆన్ అయింది. మనకి ఇక్కడ ఒక థర్మోస్టాట్ ఉంటుంది, 0 to 120 డిగ్రీ. సో మనం 90 డిగ్రీలో మెషిన్ని సెట్ చేసుకుందాము. ఈ మెషిన్ వచ్చేసి ఆటో కట్ ఆఫ్ అనమాట. మనకి ఒకసారి 90 డిగ్రీ రీచ్ అవ్వగానే మెషిన్ అది ఆటో కట్ ఆఫ్ అవుతుంది. అండ్ మిల్క్ మనకి ఒక 2 or 3 డిగ్రీ టెంపరేచర్ డౌన్ అయ్యాక ఇమీడియట్గా ఈ మెషిన్ అనేది మళ్ళీ ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే ఈ లైట్ అనేది మళ్ళీ ఆన్ అవుతుంది మనకి. సో ఎవ్రీ 2-3 డిగ్రీ తగ్గగానే మెషిన్ ఆన్ అవుతుంది. వన్స్ మనకు డిజైర్ టెంపరేచర్ రీచ్ అవ్వగానే మెషిన్ అనేది ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రీన్ లైట్ టర్న్ ఆఫ్ అయింది. సో మనకు కావాల్సిన డిజైర్ టెంపరేచర్ 90 డిగ్రీ మెషిన్ రీచ్ అయింది. సో మిల్క్ కూడా కంప్లీట్గా బాయిల్ అయింది. హాట్ మిల్క్ రెడీ అయింది. మనం ఈ ట్యాప్ ఓపెన్ చేసి మిల్క్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిల్క్ బాయిల్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదే మెషిన్లో మనం టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ప్రాసెస్. సో ఇది మనకి మిల్క్ బాయిలర్తో పాటు వచ్చిన టీ మెష్లో మనం టీ పౌడర్ లోడ్ చేసుకోవాలి. ఇదే టీ పౌడర్తో పాటు మనకు కావాలంటే మసాలా, జింజర్, ఇలాచీ, సో మనం కావాల్సిన విధంగా మనం దీంట్లో రెసిపీ సెట్ చేసుకొని ఇందులో టీ పౌడర్ లోడ్ చేసుకోవాలి. వన్స్ ఇందులో లోడ్ చేసుకున్నాక ఈ టీ మెష్ని ఈ బాస్కెట్లో లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ టీ పౌడర్ బాస్కెట్ లోడ్ చేశాక మనం టెంపరేచర్ 95 నుంచి 100 డిగ్రీ వరకు సెట్ చేసుకోవాలి. అండ్ ఒక 15 మినిట్స్లో మనకి కావాల్సిన విధంగా టీ ప్రిపేర్ అవుతుంది. ప్రదీప్ స్క్వేర్ మిల్క్ బాయిలర్ మనకి 7 లీటర్ మోడల్లో లభిస్తుంది. దీనిలో మనం 7 లీటర్ మిల్క్ బాయిల్ చేయొచ్చు, లేదా 5 లీటర్ టీ ప్రిపేర్ చేయొచ్చు. ఇది ఇన్సులేటెడ్ మరియు నాన్ ఇన్సులేటెడ్ మోడల్స్ రెండిట్లో లభిస్తుంది. మెషిన్ మీద ఉన్న QR కోడ్ మీరు స్కాన్ చేస్తే మెషిన్ ఎలా యూజ్ చేయాలి, మెయింటెనెన్స్ ఎలా చేయాలి, క్లీనింగ్ ఎలా చేయాలి అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మన టీ రెడీ అయింది, చూడొచ్చు మీరు కలర్ కూడా. ఈ మెష్ అనేది తీసేసి మనం ఈ మెష్ కంప్లీట్గా తీసి బయట తీసేయాలి. ఈ మెష్ తీసేసి మనం ఈ క్యాప్ పెట్టి టీ అనేది సర్వ్ చేసుకోవచ్చు.
ప్రదీప్ స్క్వేర్ మిల్క్ బాయిలర్ పెద్ద పెద్ద కెఫేలోనే కాదు, చిన్న టీ షాప్ నుంచి ప్రతి రెస్టారెంట్లో కూడా దీనికి చాలా యూజ్ ఉంటుంది. కేవలం టీ ప్రిపరేషన్ మిల్క్ బాయిలింగ్ కోసమే కాదు, దీంట్లో మనం అన్ని రకాల స్పెషల్ టీస్, బాదం మిల్క్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ మనం తయారు చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ డిజైన్ కూడా స్క్వేర్ షేప్లో ఉండడం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ప్రదీప్ మీ ముందుకు తీసుకొస్తుంది. ఆల్రెడీ టీ కెఫే రెస్టారెంట్స్ నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఓపెన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ మెషిన్ కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ కింద నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రదీప్ ఐబ్రో ఛానల్.